హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చిలకలూరిపేట గ్యాంగ్ ఛానల్. సో ఇది మొన్న 16వ తారీఖు జరిగిన మెగా జాబ్ మేళా మన చిలకలూరిపేటలోని ప్రతిపాటి గార్డెన్స్లో. ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే ప్లేస్. సో మీరంతా చూడొచ్చు, వీళ్ళంతా జాబ్ మేళాకి అటెండ్ అయిన జాబ్ సీకర్స్. సో ఫస్ట్ కౌంటర్ అనేది రిజిస్ట్రేషన్ కౌంటర్. సో ఆ మేడం అనేది రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పక్కనున్న మేడం టోకెన్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా ఎవరైతే జాబ్ మేళాకి అటెండ్ అయ్యారో వాళ్ళని గైడ్ చేయడానికి అక్కడికి వచ్చిన స్టాఫ్. సో టు బి ఆనెస్ట్, వీళ్ళకి అంత నాలెడ్జ్ అయితే ఉన్నట్టుగా అనిపించలేదు నాకు. ఎందుకంటే చాలామంది జాబ్ సీకర్స్ చాలా ఇబ్బంది పడ్డారు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగే టైంలో. సో ఆ లింక్స్ అనేవి సరిగ్గా పనిచేయలేదు. అండ్ మోర్ ఓవర్ చాలామంది నెట్ స్లోగా ఉండి వాళ్ళు పలుమార్లు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడంతో వాళ్ళు చాలా ఆలస్యం జరిగి వాళ్ళు ఇబ్బందికి గురయ్యారు. సో చూడొచ్చు, ఇదంతా హెల్ప్ డెస్క్ అన్నమాట. సో మన పోలీసులు అండ్ ఇంకా పేరెంట్స్, ఎవరైతే జాబ్ సీకర్స్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేసిన ప్లేస్. సో ఇలాంటి టోకెన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో టోకెన్ తీసుకున్న వాళ్ళు ఈ మీటింగ్ హాల్లో ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మోర్ దాన్ 100 పీపుల్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో చాలా ఆలస్యమైంది. దాదాపు గంటన్నర వీళ్ళంతా వెయిట్ చేస్తూ చాలా అసౌకర్యానికి గురైన తర్వాత సో ఈయన ఆర్గనైజర్ అనమాట. ఈయన డిఫరెంట్ కంపెనీ హెచ్ఆర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ కంపెనీ బ్రీఫింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క హెచ్ఆర్ ఇండివిజువల్గా స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళ కంపెనీ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తూ ప్యాకేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇంకా ఏజ్ ఏంటి, ఏ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి రావాలి, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇదంతా గైడ్ చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు, డిఫరెంట్ కంపెనీ హెచ్ఆర్స్ వాళ్ళ కంపెనీస్ గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇస్తూ ఏ క్యాండిడేట్స్, ఏ క్వాలిఫికేషన్, ఏ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి రావాలో ఆల్రెడీ ఒక డీటెయిల్ బ్రీఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ మేడం అయితే ఇన్సూరెన్స్ గురించి బ్రీఫింగ్ అనేది ఇచ్చారు. సో వీళ్ళదైతే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇక్కడే మన లోకల్ చిలకలూరిపేటలోనే వీళ్ళ బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా వీళ్ళంతా వాళ్ళ కంపెనీస్ గురించి నెక్స్ట్ లెవెల్ బ్రీఫ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్న మిగతా జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళంతా మీటింగ్ హాల్కి వచ్చి వాళ్ళ ప్లేసెస్లో ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది జాబ్ సీకర్స్ అయితే ఇరిటేట్ అవుతూ ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు 9కి స్టార్ట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ 11:30, 12 అయినా కానీ స్టార్ట్ అవ్వలేదు. బ్రీఫింగ్ అనేది అలానే కంటిన్యూ అయింది. ఇంతలో మన కరెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ అయిన మన ప్రత్తిపాటి పుల్లారావు గారు వచ్చినట్టు అనౌన్స్ అయితే చేశారు, కానీ ఇంకా ఆయన మీటింగ్ హాల్కి అయితే రాలేదు. సో ఈ బ్రీఫింగ్స్ వల్ల జాబ్ సీకర్స్కి జరిగిన ఒక మంచి ఏంటి అంటే, సో వాళ్ళు ఏ కంపెనీని టార్గెట్ చేయాలి, ఏ కంపెనీని ఇగ్నోర్ చేయాలి అని వాళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఏజ్ ఉండాలి, ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇంకా మేలా ఫీమేలా, ఏజ్ ఎంత ఉండాలి, మినిమం ప్యాకేజ్ ఏంటి, మినిమం శాలరీ ఎంత, ఇన్సెంటివ్స్ ఎలాగా వస్తాయి, సో ఏ లొకేషన్, ఇది మన లోకలా లేకపోతే నాన్ లోకలా, సో ఇలాంటివి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ జాబ్ సీకర్స్కి ఒక ఐడియా అనేది వచ్చింది, ఏ కంపెనీని టార్గెట్ చేయాలి, ఏ కంపెనీ మన లీస్ట్ ప్రిఫరెన్స్ అయి ఉండాలి అని చెప్పి. సో చాలామందికి ఈ బ్రీఫింగ్స్ వల్ల ఒక బేసిక్ ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చింది.
వీళ్ళంతా మన గర్ల్స్ అన్నమాట. సో వీళ్ళందరూ జాబ్ సీకర్సే. పాపం చాలా పేషెన్స్గా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే 2-3 గంటల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళంతా వాళ్ళతో వచ్చిన పేరెంట్స్, ఫ్రెండ్స్ అన్నమాట. మీరు చూడొచ్చు, హాల్లోనే దాదాపు ఒక 500 మంది దాకా ఉండొచ్చు. సో ఈవిడొచ్చేసి ఈసూజు కంపెనీ హెచ్ఆర్. సో ఈవిడైతే చాలానే చెప్పారు బెనిఫిట్స్ గురించి, జాబ్ గురించి. వీళ్ళ దగ్గర ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో అక్కడే మన పుల్లారావు గారు డోర్ దగ్గరే ఉన్నారు, కానీ ఇంకా లోపలికి రాలేదు. సో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో. ఈ పక్క హెచ్ఆర్స్ బ్రీఫింగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో అందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఆయన వస్తారా, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా అని చెప్పి. మీరు చూడొచ్చు, వీళ్ళంతా ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు హెచ్ఆర్స్, అండ్ మిగతా రైట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ జాబ్ సీకర్స్. మీరు చూడొచ్చు, కలెక్టర్ మరియు పుల్లారావు గారు ఇంకా మిగతా పార్టీ మెంబర్స్ లోపలికి అయితే వస్తూ ఉన్నారు. సారీ ఫ్రెండ్స్, మనల్ని అయితే స్టేజ్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. సో అందుకే వెనక నుంచే రికార్డ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇక్కడ కలెక్టర్ అండ్ పుల్లారావు గారు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత వాళ్ళకి బొకేస్ అయితే ఇస్తూ ఉన్నారు, కలెక్టర్ గారికి ఇంకా మన ఎమ్మెల్యే పుల్లారావు గారికి. సో మన కలెక్టర్ గారు అయితే చెప్తూ ఉన్నారు, సో జాబ్ మేళాస్ కండక్ట్ చేసి ఆఫర్ లెటర్స్ ఇచ్చినా కానీ చాలామంది జాయిన్ అవ్వట్లేదు అని. ఈవెన్ మన ఎమ్మెల్యే గారు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఎన్ని జాబ్ మేళాలు కండక్ట్ చేసి ఎంతమందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చినా కానీ ఎవరు ఊరు దాటి వెళ్ళడం లేదు. సో మీ దగ్గర స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా శాలరీస్ వాళ్ళే పెంచుతారు, ప్రమోషన్స్ వాళ్ళే ఇస్తారు అని చెప్పి. సో మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పక్కనే ఉన్న హాల్లో సో ఇండివిజువల్గా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డెస్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో ఏ కంపెనీస్ని అయితే టార్గెట్ చేశారో ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రెజ్యూమేస్ ఇచ్చి వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇంకా ఒక స్మాల్ ఇంటర్వ్యూ లాంటిది కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో, ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఎంతమంది జాబ్ సీకర్స్ ఉన్నారు. సో చాలామందికి ఎవరైతే లేట్గా వచ్చారో, ఎవరైతే బ్రీఫింగ్స్ వినలేదో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. సో వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేక కన్ఫ్యూజ్ అయ్యి సరైన కంపెనీ దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో చిలకలూరిపేట గ్యాంగ్కి మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.